నవంబర్ నెల పూర్తయ్యేలోపు వృశ్చిక రాశి వారికి కోరుకున్న జీవితం లభిస్తుంది. ఒక శుభవార్త మీ జీవితాన్ని మార్చబోతోంది. బల్ల గుద్ది చెబుతున్నా జరగబోయేది ఇదే. నవంబర్ నెల పూర్తయ్యేలోపుగా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే వీరికి లభించబోతూ ఉన్నాయి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ 8121913664. నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా వీరికి అదృష్ట మార్పులే కలగబోతూ ఉన్నాయి. మీ రంగాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఆలోచనలను మీరు అసలు దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుంది. లక్ష్యాలు నెరవేరేందుకు పట్టు వదలవద్దండి. మంచి మనస్సుతో పనిచేయండి. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ధర్మ మార్గంలో పనిచేయండి. ముఖ్యమైన పని దాదాపుగా పూర్తిగా వస్తుంది. తోటివారి సలహాలు ఉపకరిస్తాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్ట మార్పులను కూడా మీరు ఈ సమయంలో చూస్తారు. ఒక శుభవార్త అనేది మీ జీవితాన్ని మొత్తంగా మార్చబోతూ ఉంది. అన్ని విషయాల్లో కూడా వీరికి చక్కటి వాతావరణం కనిపిస్తుంది. వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా కోల్పోయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు లభిస్తాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా ఒక్క విషయం గురించి చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయండి. మీ జీవితంలో ఈ నేపథ్యంలో ఈ సమయం ఉద్యోగులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీ అవసరాలకు తగ్గ ఆదాయం కూడా మీకు లభిస్తుంది. అంతేకాదండి, వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక పరంగా మీకు ఈ సమయంలో కొంత ఒత్తిడి అనేది కలిగి ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని ఊహించిన ఖర్చులు కూడా ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా మీకు కొంచెం కష్ట సమయంగా చెప్పవచ్చు. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కొరకు పొదుపు పైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు కూడా ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించుకోండి. దీంతో మీ యొక్క కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చండి. అంతేకాదు, మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కనుక మీ విద్యకు ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా మీరు విద్యను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహం కూడా పొందాలి. దీంతో మీరు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి మంచి మార్గదర్శకత్వం, మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలు కూడా మీరు ఈ సమయంలో పొందే సూచనలు ఉన్నాయి. సహోద్యోగుల నుండి మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు కష్టపడి పనిచేయాలి. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపుదల కూడా కనిపిస్తుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు. అయితే కొత్త ఒప్పందాలను, అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి సంతకాలు అనేవి చేయాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు.
వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం. కోపతాపాలు కూడా వీరిలో అధికంగానే ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా వీరు తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల అనేది ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చు చేయటకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగానే కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత వీరికి ఆరోగ్యం దెబ్బతినే సూచనలు కూడా ఉంటాయండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితుల్ని ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా సరే వాటిని వీరు చాలా చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. బాల్యం నుండి వీరు సంపాదన చేయడం మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేసే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటంటే వీరు అసలు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారుగా చెప్పాలి. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.